2026వ సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయో భవిష్యవాణి వినిపించే బాబా వంగా చెప్పినవి చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా 1911లో ఉత్తర మాసిడోనియాలో పుట్టింది. తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలో గడిపింది. చిన్నతనంలో ఒక టోర్నడోలో చిక్కుకొని కళ్ళు పోగొట్టుకుంది. కానీ కొన్ని అద్భుత శక్తులతో భవిష్యత్ గురించి చెప్పేది. 1996లో బాబా వంగా చనిపోయింది. బాబా వంగా ముందే చెప్పిన కొన్ని చారిత్రక సంఘటనలు ఇప్పుడు చూద్దాం. మొదటి సంఘటన రెండవ ప్రపంచ యుద్ధం గురించి ముందే చెప్పింది. రష్యాలోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం ప్రమాదవశాత్తు పేలిపోయి జన నష్టం జరుగుతుందని చెప్పింది. అది కూడా జరిగింది. అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి జరిగి వందలాది మంది పౌరులు మరణిస్తారని చెప్పింది. అది జరిగింది. ముస్లిం సంతతికి చెందిన ఆఫ్రికన్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని చెప్పింది. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాడు. రష్యన్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది అని చెప్పింది. అది కూడా జరిగింది. 1991లో యుఎస్ఎస్ఆర్ కుప్పకూలి కఠినమైన గుండె కలిగిన వాడు రష్యాకి అధిపతిగా వస్తాడని చెప్పింది. పుతిన్ రూపంలో 2001లో వచ్చాడు. 1996లో బాబా వంగా చనిపోయిన తర్వాత కూడా చాలా వరకు చెప్పినవే జరుగుతూ వస్తున్నాయి. నోస్టర్ డామ్స్ ఆఫ్ బాల్కన్స్ అని బాబా వంగాకి బిరుదు. 1996లో చనిపోయిన బాబా వంగా ప్రసక్తి ఎందుకు? బాబా వంగా 2026లో జరగబోయే భౌగోళిక స్థితిగతుల గురించి ముందే చెప్పింది కాబట్టి. 2026లో ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు ఒకేసారి ప్రజ్వరిల్లుతాయి అని జోస్యం చెప్పింది. అయితే 2025 డిసెంబర్ నుండే అగ్నిపర్వతాలు ఒక్కొక్కటి ప్రజ్వరిల్లడం మొదలైంది. 2025 డిసెంబర్ 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 71 అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లాయి. స్మిత్సోనియన్ యుఎస్జిఎస్ డేటా ప్రకారం గత డిసెంబర్ నెలలో కొత్తగా 29 చోట్ల అగ్నిపర్వతాలు యాక్టివ్ అయ్యి బూడిదని లావాని వెదజల్లుతున్నాయి. ఇప్పటికీ కలవరపరిచే అంశం ఏమిటంటే అంటార్కిటికాలో నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం యాక్టివ్ అయ్యి లావాని వెదజల్లింది. అది లావాని వెదజల్లటం కొనసాగుతూ పోతే మంచు ఫలకాల వేడికి కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలలో ఉన్న నగరాలు మునిగిపోయే అవకాశం ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ లేదా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలువబడే తీవ్ర భూకంపాలు ఏర్పడే జోన్ లో ఇప్పటికే తీవ్ర భూకంపాలు రావడానికి సూచనగా అగ్నిపర్వతాలు యాక్టివ్ అవుతున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లోకి వచ్చే దేశాలు మొత్తం 15 ఉన్నాయి. అవి ఇండోనేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, రష్యా, గ్వాటెమాలా, పెరు, చిలీ దేశాలు ఉన్నాయి. రష్యాలో ఒక అగ్నిపర్వతం యాక్టివ్ అయింది. ఇప్పటికే అమెరికాలోని ఎల్లో స్టోన్ పార్క్ లో మరో అగ్నిపర్వతం యాక్టివ్ అయింది. ఈ 15 దేశాలు కూడా అగ్నిపర్వతాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సిందే. బాబా వంగా చెప్పిన మరొక జోస్యం 2026లో ప్రపంచ యుద్ధం జరుగుతుందని. తూర్పు తీరంలో రెండు దేశాల మధ్య చిన్నగా యుద్ధం మొదలయ్యి అది క్రమంగా ప్రపంచ దేశాలకే విస్తరిస్తుంది అని. ఇది తైవాన్ ని చైనా ఆక్రమించుకునే క్రమంలో మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా? ఇప్పటికే ఆ సూచనలు కనబడుతున్నాయి. తూర్పు తీరంలో ప్రస్తుతం ఉన్నవి రెండే వార్ జోన్, చైనా, తైవాన్, భారత్, పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ కి తాత్కాలికంగా విరామం మాత్రమే ప్రకటించింది భారత్. ఇక తైవాన్ ద్వీపం చుట్టూ చైనా తన నేవీని మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తున్నది చాలా సీరియస్ గా. ఈసారి వార్ డ్రిల్స్ లో నిజమైన రాకెట్స్, మిసైల్స్ ని ఉపయోగిస్తున్నది చైనా కాబట్టి తైవాన్ ఆక్రమణకి పూనుకోవచ్చు. తైవాన్ కి సహాయంగా అమెరికా ఉంది కాబట్టి ముందు చైనాకి క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గించే ప్రయత్నంలో భాగంగా వెనిజులా మీద దాడికి దిగింది అమెరికా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.